మైసా లుక్ ఐసా లుక్ ఇవన్నీ నేను అంటే పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు. రష్మిక గురించి చాలా కాలం నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రష్మిక యొక్క హిస్టరీ ఫస్ట్ థింగ్. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, రోజు భర్తను చంపే ఒక కల్చర్ చూస్తున్నాం కదా. అలాంటి కేటగిరీలో ఈ అమ్మాయి కూడా ఒకటి. కాకపోతే మరీ క్రేజీ లెవెల్లో ఉంది కాబట్టి అలాంటి పని చేయలేదు. సినిమాల కోసం అనేసి భర్తను వదిలేసి ఫస్ట్ అంటే భర్తని కాదు, ఎంగేజ్మెంట్ అయిపోయాక ఒకరిని బగ్రాన్ చేసింది రష్మిక ఫస్ట్ థింగ్. రెండో విషయానికి వచ్చాము అంటే రెండో విషయం రష్మికలో నాకు నచ్చింది, నువ్వు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తావా, ఇంకొకటితో చేస్తావా, 100 మందితో చేసుకో. నిన్ను చూసి మిడిల్ క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళు చెడిపోయేలాగా పబ్లిక్ లో ప్రవర్తించగా, వాడు నీ తొడల మీద కాళ్ళు వేస్తా ఉంటే, నువ్వు వాడితో సరదాగా మాట్లాడుతూ ఉంటే, అవన్నీ ఏమైనా ఉంటే సరదా వరకు ఓకే గానీ నీ కాళ్ళ మీద వాడు కాళ్ళు వేయడాలు ఇలాంటివన్నీ కూడా మీరు ఏమైనా ఉంటే గనక లోపలిగా ఇంటర్నల్ గా చూసుకోండి. అంతేగాని ఇలా పబ్లిక్ లో చేయడము కూడా ఇలాంటి అంటే అనాగరిక చర్యలు ఈ మధ్య చాలా చూస్తున్నాం కదా. అలాంటి వాళ్ళలో నేను కూడా రష్మికని విజయ్ దేవరకొండని వాళ్ళిద్దరిని కూడా అలాంటి వాటికి కారణమయ్యే వాళ్ళని కూడా నేను కన్సిడర్ చేస్తాను. ఒక అంటే సమాజానికి వీళ్ళు కూడా ఒక చీడ పురుగులు లాంటి వాళ్ళే. పబ్లిక్ లో ఏంటండి ఆ కాల్ ఇలా తీసి పూర్తిగా రష్మిక ఈ భాగంలో వేస్తున్నాడు అంటే ఏంటి ఇంటర్వ్యూలో అంటే చిన్న పిల్లలు ఏమైపోవాలి, 14 ఏళ్ళు 15 ఏళ్ల పిల్లలు అది చూసి అదేం తప్పు కాదని అనుకోవాలా ఏంటి? మీరు ఇచ్చే మెసేజ్ నీకు లవ్ ఉంటే లవ్ సింబల్ వాడి దగ్గరికి వెళ్ళి పెద్ద రెడ్ సింబల్ ఏదైనా తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టుకో, వాడు వచ్చి నీకు ఒకటి పెడతాడు. అంతేగాని మీరు పబ్లిక్ లో పెట్టద్దు. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇప్పటికి వరకు జరిగింది చాలు. హై క్లాస్ వాళ్ళని చూసి మిడిల్ క్లాస్ వాళ్ళు చెడిపోయి వాళ్ళు చేసినట్లే మేము డైవర్స్ తీసుకుంటాము అంటే ఇక్కడ పిల్లలు అడుక్కు తింటారు. నువ్వు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సమంత ఉంది, సమంత డైవర్స్ ఇచ్చింది, ఇంకొకరు డైవర్స్ ఇచ్చారు. అక్కడ ఏంటి అంటే వాళ్ళు ఒకవేళ డైవర్స్ ఇచ్చినప్పుడు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఒక 10 కోట్లు ఇవ్వగలరు, పిల్లలకి 100 కోట్లు ఇవ్వగలరు, 10 మంది ఆయాలను పెట్టగలరు వాళ్ళ పిల్లలకి. కానీ వాళ్ళని చూసి మిడిల్ క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళు వాళ్ళలాగానే 2 3 అంటూ ఇక్కడ భర్తల్ని చంపుతున్నారు. పిల్లల పరిస్థితి ఏంటి? మొన్న ఒకటి మజ్జిగన్నంలో విషం కలిపి 3 మగ పిల్లల్ని చంపింది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏంటి అంటే కొట్టాలి. మర్యాదగా పబ్లిక్ లో ఉన్నప్పుడు మీరు పర్సనల్ లైఫ్ ఓకే, ఎవరు ఏమనరు. మర్యాదగా పబ్లిక్ లో ఉన్నప్పుడు మీరు ప్రవర్తన ఎలా ఉండాలి? సినిమా అంటే ఒక కళాకారులుగా మీరు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేలాగా ప్రవర్తించండి. సినిమాలో సీన్ డిమాండ్ చేసింది అది ఇది అంటారు, మిమ్మల్ని సినిమాల గురించి ఎవరు మాట్లాడరు. కానీ పర్సనల్ గా ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కానీ మాట్లాడేప్పుడు కానీ ట్విట్టర్ లో కానీ ఏదైనా సరే సోషల్ మీడియాలో మాట్లాడేప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేలాగా మాట్లాడండి అని చెప్తాను. రష్మికకి విజయ్ దేవరకొండకి ఇద్దరికి.